సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో ఏమైనా మార్పు రావాల్సిన అవసరం ఉన్నదా? అంటే ఏ యాంగిల్‌లో తీసుకున్నా, ఏ కోణంలో ఆలోచించినా ప్రజల కోణం నుంచి, ఆయన ఆలోచించే విధానంలో ఏమైనా మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే అందరూ ఒకే రంగం నుంచో లేకపోతే కింది స్థాయి నుంచో సరే ఆయన కూడా జెడ్పీటీసీగా గెలిచిండు, ఎమ్మెల్సీగా గెలిచిండు అట్లా ముఖ్యమంత్రి అయ్యిండు. బట్ ఆ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనలాంటి వాళ్ళం సోషల్ యాంగిల్‌లో కింది నుంచి రకరకాల గురుకులాల్లో అక్కడ ఇక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు చాలా భయంకరమైన పేదరికాన్ని అనుభవించి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ ఉంటుంది. సో దాని నుంచి ఆ కష్టం నుంచి వాళ్ళు పైకొస్తారు. సో ఈయనది ఇంకొక యాంగిల్ కనబడతా ఉన్నది. సో తన ఆలోచన విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా? అయితే ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో మాట్లాడేటప్పుడు, అసెంబ్లీలో కానీ లేదా బహిరంగ సభల్లో కానీ లేదా ప్రెస్ మీట్లో కానీ మాట్లాడేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడాలి. ఓకే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడడానికి సంబంధించిన ఒక స్ట్రేచర్ దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మెచ్యూరిటీ ఏ విషయాన్ని మాట్లాడినా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒక 3-4 రోజుల ముందు అనుకుంటా చాలా మీడియాలోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అన్నిటికీ లైవ్ ఒకటి జరిగింది. వాటిల్లో ఆయన మాట్లాడిన విధానం చూసినప్పుడు చాలా పరిపక్వంగా మాట్లాడాడు. అసలు ఒక ముఖ్యమంత్రికి ఎన్ని శాఖల మీద ముఖ్యమంత్రికి అజమాయిషి నియంత్రణ ఉంటుందో అంత అవగాహనతో మాట్లాడాడు ఆయన. అరే ముఖ్యమంత్రి కాకముందే అన్ని శాఖలకు సంబంధించి, బడ్జెట్కి సంబంధించి, విధాన నిర్ణయాలకు సంబంధించి ఇంత బాగా మాట్లాడుతున్నాడే అని అనిపించేటట్లు మాట్లాడాడు. మరి అదే ఆయన సీటు మీదకి వచ్చిన తర్వాత కేవలం ఒక మామూలు రాజకీయ నాయకుల్లాగా, ఒక ఎమ్మెల్యేలాగా మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి స్థాయికి సరిపోదు. ఎందుకంటే తెలంగాణ సమాజము చాలా చైతన్యవంతమైన సమాజం. తెలంగాణ సమాజం ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఇక్కడ మామూలు చదువుకోనటువంటి సామాన్యులు కూడా ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలిని గమనిస్తూ ఉంటారు. కనుక ఆయన మాట్లాడే విషయాల్లో లేదా భాష విషయంలో, దెప్పిపొడిచే విషయాల్లో ఇట్లాంటి వాటిలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉండనేది వ్యక్తిగతంగా నేను అనుకున్న భావాలు. మీరు అడిగారు కనుక మీడియా ద్వారా సమాజానికి చెప్పడం మన బాధ్యత. అది ఒకటి. రెండవది, తప్పనిసరిగా ఆయన థింక్ ట్యాంక్ అనేటటువంటిది సాధారణంగా ప్రతి సమూహానికి ఉంటుంది, ప్రతి పార్టీకి ఉంటుంది. మరి ఈయన థింక్ ట్యాంక్ ఏమిటో మనకి ఇప్పటి వరకు తెలియలేదు. తెలిస్తే ఇంతకుముందు కేసీఆర్ గారు చాలామందితో మాట్లాడతారు, కానీ నిర్ణయాలు మాత్రం ఒకటే తీసుకొని ఆ నిర్ణయం తన నిర్ణయంగా బయటికి ప్రకటిస్తాడనేది మనం వింటూ ఉండేవాళ్ళం. చాలామంది మాట్లాడినా వాళ్ళ అభిప్రాయాలను ఏమిటి కూడా అప్పుడు పరిగణలోకి తీసుకోకుండా, అభిప్రాయాల్ని వెనక్కి నెట్టి అభిప్రాయాలను అంగీకరించకుండా తన నిర్ణయాన్ని ప్రకటించేవాడని మనం వింటూ ఉండేవాళ్ళం. మరి ఈయన మంత్రిమండలి సమిష్టి నిర్ణయంగా చర్చలు జరుగుతున్నాయా, లేదా మేధోవర్గం ఏమైనా ఈయనకి ఆలోచనలు ఇస్తూ ఉన్నారా, తెలంగాణ సమాజానికి సంబంధించిన భిన్న సామాజిక శ్రేణుల నుంచి ఏమైనా అభిప్రాయాలు వింటున్నాడా తెలియటం లేదు మనకు. ఇవన్నీ కూడా మనకు స్పష్టత కావాలంటే, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం అంచనా వేయాలంటే ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించి దాన్ని ఆచరణలోకి వెళ్ళినప్పుడే అంచనా వేయాలి. మళ్ళీ ఎటుదిరిగి ఆడికే వస్తున్నాం కనుక ఆయన ఆలోచన సరళి అనేది ఇప్పటికీ ఒక ముఖ్యమంత్రి స్థాయి లాంటి ఆలోచనని సమాజంలోకి ఇంకా ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. అసలు యాక్చువల్గా నేను ఆ రోజు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కువ ఎడ్యుకేషన్ పాలసీ మీదనే డిస్కస్ చేసినారు. సో ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ, మిగతా 10 యూనివర్సిటీల గురించి. కానీ ఇప్పటివరకు వాటి మీద ఎటువంటి కార్యాచరణ కూడా లేదు. హాస్పిటల్స్ దాని మీద కూడా ఎటువంటి కార్యాచరణ లేదు. సో ఇది ఇప్పుడు తీరా మనం బడ్జెట్లో ఏమైనా మార్పులు ఉన్నాయనంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గత గవర్నమెంట్ ఏదైతే 6-7% ఏదో పెట్టిందో అదే బడ్జెట్ కనబడతా ఉన్నది. అంతే, పెద్ద మార్పు ఏమి. ఇప్పుడు విద్యారంగానికి సంబంధించి నిజానికి దాని మీద పెద్దగా చర్చించవలసిన అవసరం కూడా లేదు. అవును, సింపుల్ ఏమిటి, గత ప్రభుత్వం బడ్జెట్ సరిగ్గా పెట్టలేదు విశ్వవిద్యాలయాల మీద, లేదా కాలేజ్ ఎడ్యుకేషన్ మీద, స్కూల్ ఎడ్యుకేషన్ మీద. ఇవన్నీ మంచి స్థాయిలోకి రావాలంటే బడ్జెటే ప్రధానం కదా. ప్రయోగాలు జరగాలి, రిక్రూట్మెంట్ జరగాలి, తర్వాత ఫెలోషిప్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, వీటన్నిటికీ బడ్జెటే. కనుక నీ విధాన నిర్ణయం ఎట్లా ప్రకటిస్తున్నావు అనేది, రేపు రాబోయే కాలంలో విద్యారంగం నీవు ఆలోచిస్తున్నావు అనేది మనకు అర్థం కావాలంటే మొన్నటి బడ్జెట్లో
ఒక 20,000 కోట్లు 25,000 కోట్లు నేను కేటాయిస్తున్నా అనే ఒక సైన్ ఇచ్చి ఉంటే ఓహో దీని మీద పని చేయబోతున్నాడని మనకు అర్థం అవచ్చు. అదేమి ప్రకటించలేదు. దీని మీద రోజులు కూర్చొని పెద్దగా అవసరం మేధోమథనం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ విశ్వవిద్యాలయాలకు బీసీలు ఉన్నారు, కాలేజీలకి ప్రిన్సిపాల్ ఉన్నారు, కమిషనర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ పని చేస్తూ ఉంటారు. కనుక అక్కడ కూడా మనకి దట్టు ఇంకొకటి, ఇప్పుడు ఏ రంగం అయితే భయంకరంగా విధ్వంసమైంది, ఎడ్యుకేషన్, హెల్త్, ఇట్లా మనం మాట్లాడుతున్నామో కొన్నింటిని సందర్శిస్తే కూడా తప్పులేదు కదా. ఇప్పుడు పార్టీలోకి లీడర్లను తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారు, ఇంటికి వెళ్ళి కండువాలు కప్పుతున్నారు. ఇప్పుడు ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక రోజు కేటాయించవచ్చు కదా, ఒక గంట సేపు. కాకతీయకు ఒక గంట కేటాయించవచ్చు కదా. ఎందుకు ఆ యూనివర్సిటీ తిరిగి మనం వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేయం? సమయం లేదని కూడా కాదు కదా, కావాల్సినంత సమయం ఉంది. లీడర్ల ఇండలకు పోయే సమయాన్ని దాంట్లో కొంత భాగం కేటాయించవచ్చు. మీరు మంచి సందర్భాన్ని తీసుకొచ్చారు మన చర్చలో. నిజమే, విశ్వవిద్యాలయాల మీద లేదా విద్యారంగం మీద చర్చ చేయాలంటే ఎవరో ఒకరిద్దరిని కూర్చోబెట్టుకొని చర్చ చేయడం కాదు నా ఉద్దేశంలో. మనకి మామూలుగా రోజు పేపర్లో ఆ కోదండ రామరెడ్డి, తర్వాత హరగోపాల్ గారు, వీళ్ళు ఏదో ప్రతినిధులుగా, పౌర సమాజ ప్రతినిధులుగా పేపర్లో కనిపిస్తున్నది. నేనేమంటే వాళ్ళిద్దరు పౌర సమాజ ప్రతినిధులు, వాళ్ళిద్దరే కాదు కదా. మీరు నేరుగా ఉస్మాన్ యూనివర్సిటీలోకి రండి. ఉస్మాన్ యూనివర్సిటీలోకి వస్తే ఇప్పటి ఒక 350 మంది ప్రొఫెసర్లు ఉన్నారు, పర్మనెంట్ ప్రొఫెసర్లు. ఇంకొక 500-600 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టండి, ట్యాగూర్ ఆడిటోరియం ఒక 1000 మంది పడతారు. నేరుగా మీరే రండి, నేరుగా మీరు వచ్చి ఒక 2-3 గంటలు కేటాయించి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం మేము. అంతే. మీరు ఏమనుకుంటారు, మీ అభిప్రాయాలు చెప్పండి, మీ అభిప్రాయాల ఆధారంగానే మేము చేస్తాం అని చెప్పేసి మీరు ఓపెన్ డయాస్లో మీరు అడగండి. ఎన్ని అభిప్రాయాలు వస్తాయి, ఎన్ని రకాల అక్కడికక్కడ అప్పుడే ఒక విధాన నిర్ణయాన్ని మీరు రూపొందించుకొని ముందుకెళ్ళవచ్చు. అంటే కాకతీయ యూనివర్సిటీ వెళ్ళండి, ఇట్లా చేయొచ్చు. ఒకవేళ నిజంగా అంటే విద్యార్థుల దగ్గరికి వెళ్ళినట్లుంటుంది, ఆ యూనివర్సిటీని చూసినట్లుంటుంది, ఇక్కడ హాస్టల్ ఎట్లున్నాయి, కాలేజ్ ఎట్లా ఉంది, పరిస్థితిని గమనించినట్లుంటుంది. ఒకవేళ మీకు సమయం లేక అన్ని విశ్వవిద్యాలయాలను సందర్శించలేరు అని మీరు అనుకుంటే మొన్న ఉద్యోగస్తులందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మరి అట్లే విశ్వవిద్యాలయాల్లో మొత్తం కొడితే 1000 మంది కన్నా ఎక్కువ ఉండరు ప్రొఫెసర్లు, పర్మనెంట్ ప్రొఫెసర్లు. అన్ని యూనివర్సిటీలో కలిపితే 1000 మంది ఉంటారు. ఈ 1000 మంది ప్రొఫెసర్లను ఒక దగ్గర ఒక మీటింగ్ పెట్టి మాట్లాడటం అనేది పెద్ద విషయం కాదు. అట్లా కూడా చేయవచ్చు. సో అది చేయలేదు, ఇది చేయలేదు, బడ్జెట్ ప్రకటించలేదు. చేయనప్పుడు విద్యారంగాన్ని బాగు చేస్తారని ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ ఎట్లా కలుగుతుంది సమాజానికి? పునర్నిర్మాణం అన్న దానికి అర్థమయ్యేది కదా, సింపుల్గా మనం మాట్లాడుకోవాలి. అది మనకి ఆ అస్పష్టత అనేది ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది ఇంకా.